ఓం శ్రీమాత్రే నమః. మార్చి 6వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బుధవారం. తిథి ఏకాదశి రాత్రి 12 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 41 నిమిషాలకు. తిరిగి తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషాల నుంచి 5 గంటల 13 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 6 గంటల 28 నిమిషాల నుంచి 8 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 59 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 29 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు. ఈరోజు విశేషం ఏకాదశి, పూర్వాషాఢ నక్షత్రం, బుధవారం. ఈరోజు బుధవారం పైగా ఏకాదశి. ఈ రోజున గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. ఈ బుధవారం గణపతికి గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనీశ్వరుని వలన కలిగే ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడతారు. ఏలినాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి. అలాగే గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. ఇది చాలా సులభమైన ఉపాయం. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు. చాలా సులభంగా మనకు లభించే గరికతో గణేశుణ్ణి ఆరాధించి అతి శీఘ్రంగా శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ఇలా గరికతో గణపతి పూజ చేసి చాలామంది మనస్ఫూర్తిగా మంచి ఫలితాలను పొందారు. మీరు కూడా ఈరోజు వినాయకుడిని భక్తితో పూజించి ఆయురారోగ్య ధన ప్రాప్తిని పొందండి. ఈ బుధవారం రోజు అమ్మవారి దేవాలయం దర్శించడం శుభకరం. శారదాదేవి స్తోత్ర పారాయణం చేయండి. అలాగే సరస్వతి ప్రార్థన చాలా శ్రేష్టం. అలాగే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుకు పాయసం సమర్పించాలి. ఇలా భక్తిభావంతో మనసారా శ్రీ విష్ణువుని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఏకాదశి రోజున తులసి ఆకును కోయకూడదని గుర్తుంచుకోండి. ఒకరోజు ముందే తులసి ఆకులను కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయాలు ఉంటాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. పెద్దల ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆవేశం పనికిరాదు. కొందరి వల్ల అశాంతి కలుగుతుంది. బంధువుల ద్వారా ఒక పని పూర్తవుతుంది. శుభాలు జరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటివారిపై ఎక్కువ ఆధారపడకుండా స్వయంగా కృషి పట్టుదలతో కార్యజయం సాధిస్తారు. ఇక రావు అనుకున్న పాత బాకీలు వసూలవుతాయి. శుభకరంగా ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరవచ్చు. ప్రయాణాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వృత్తిపరంగా చట్టపరమైన మలుపులు ఉండవచ్చు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో స్నేహ సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా పరిశోధక విద్యార్థులకు బాగుంది. అనుకున్న వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారు. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. పదవి లాభం అధికార ప్రాప్తి ఉన్నాయి. మనసులోని కోరికలు తీరుతాయి. సంఘంలో పేరు సంపాదిస్తారు. మంచి ఆలోచనలు వస్తాయి. ఎవరితోనూ విభేదించవద్దు. అనుకోని ఒక సంఘటన వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువులు మీతో తగాదాలు పెట్టుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. రహస్య శత్రువులతో ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి.
వృత్తిపరంగా పై అధికారులు, వ్యాపారంలో ఇతర వ్యాపారస్తులతో విభేదాలు ఉండవచ్చు. మీ పని నైపుణ్యంతో శత్రువులను జయించగలుగుతారు. గృహ వినియోగానికి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. దగ్గరి బంధువుల మాట విని డబ్బు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఈరోజు పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. శక్తి కోసం లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాహసంతో పనిచేయండి. ఫలితం మీరు అనుకున్నట్లే వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. మాట పట్టింపులకు పోవద్దు. అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. అనుకోని లాభం ఒకటి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు అవుతాయి. ఆశిస్తున్నది ఎదురవుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. మీలోని ఓర్పు, సహనాలే ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు కలత చెందుతారు. నూతన నిర్మాణాల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈరోజు మంచి పని చేయడం ద్వారా మీకు ప్రశంసలు లభిస్తాయి. శుభకరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, యత్న కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నం ఫలిస్తుంది. విజయం లభిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. సమిష్టి నిర్ణయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. గృహ నిర్మాణాది విషయాల్లో శుభ ఫలితం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మొహమాటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక స్థితిగతుల్లో క్రమంగా మార్పు చోటు చేసుకుంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపారంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. శుభకరమైన పనులపై ఆసక్తి ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ముందంజలో ఉంటారు. వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం. వ్యతిరేకించే వారిని సైతం ఆకట్టుకుని వారి ప్రేమాభిమానాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తిపై కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ధన వ్యయం. కుటుంబ సభ్యులతో తగాదాలు, అనారోగ్య సూచనలు. పాత మిత్రుల కలయిక. వ్యూహాత్మకంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన సమయం. ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. అంతా ఊహించినట్లే జరుగుతుంది. మంచిని కోరుకోండి. శుభవార్తను వింటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. శాంత చిత్తంతో ముందుకు వెళ్ళండి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మనసులోని చిరకాల కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఎంతటి సమస్య ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. సంఘంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు గౌరవం పెరుగుతాయి. వాహన యోగం, అంచనాలు నిజమవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి. మంచి చెడు రెండు ఫలితాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. అన్ని రకాల పనుల్లో అప్రమత్తంగా ఉండండి. అధికారుల నుంచి పదోన్నతులు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయ మిత్రులను కలుసుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులను కలుసుకొని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. నవగ్రహ ధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బాగా శ్రమ చేయాలి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా కార్యసిద్ధి ఉంటుంది. ప్రయత్నం మధ్యలో ఆపవద్దు. అద్భుతమైన శుభం ఒకటి జరుగుతుంది. మానసిక దృఢత్వం అవసరం. కష్టాల నుంచి బయటపడతారు. ప్రయాణ లాభం ఉంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ బాధ్యత పెరిగే కొద్దీ కొంత అసౌకర్య పరిస్థితి ఏర్పడవచ్చు. పాత స్నేహితుల రాక మీకు సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. పెట్టుబడులు సమకూరే సమయం. ఉద్యోగాలలో చిక్కులు ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగ యోగం గోచరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఒకటే అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఆశించిన లక్ష్యాలను చేరుకోలేరు. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి సోదరులు మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకొని మనశ్శాంతి పొందుతారు. ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. దుర్గా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థికంగా బలోపేతమవుతారు. శుభకాలం కొనసాగుతుంది. సంకల్పించిన పనులు త్వరగా కార్యరూపాన్ని దాలుస్తాయి. ఎదుగుదలకు ఇది సరైన సమయం. మంచి పనులు చేయడం ద్వారా చక్కటి భవిష్యత్తును నిర్మిస్తారు. సంపదలు సమకూరుతాయి. మాట విలువ పెరుగుతుంది. ప్రశాంత వాతావరణం ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. భూములు వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక రంగాల వారి ప్రయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి గోచరిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారం కావడంతో వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో ఆర్థికంగా కొద్దిగా ప్రతికూలతలు ఏర్పడతాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. ఎదుటివారి అనవసరపు మాటల వలన కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ధైర్యంతో మీ పని మీరు చేసుకుంటూ పోతే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. వ్యాపార ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రతిష్ట పెరుగుతుంది. ఎవరినైనా నమ్మే ముందు అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. టెక్నాలజీ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పర్వాలేదు. లక్ష్మీ ధ్యానం శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. శీఘ్ర విజయం లభిస్తుంది. ధనలాభం సూచిస్తుంది. సొంత నిర్ణయం శక్తిని ఇస్తుంది.
మిత్రబలం పెరుగుతుంది. ఒక పనిలో లాభపడతారు. సమర్థవంతంగా పనిచేసి సంతృప్తిని పొందుతారు. సకాలంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తును సాధిస్తారు. దగ్గరి వారితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యాలయంలో మీ అధికారాలు, బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల మానసిక స్థితి మీపై కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ మంచి ప్రవర్తనతో మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. అధికారుల సహకారం ఉంటుంది. ఒత్తిడి తొలగుతుంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆనందం తగ్గుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. స్పష్టత లోపించకుండా మాట్లాడండి. మనసులోని భావాలు ఇతరులతో పంచుకోవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. ఉద్యోగంలో శత్రుబాధ ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, తిప్పలు తప్పవు. సంతానం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బు జాగ్రత్త. సహనంతో మీరు అనుకూల వాతావరణాన్ని తెచ్చుకోగలరు. మీకు ఇష్టమైన వ్యక్తికి సహాయం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఊరిస్తాయి. రాజకీయ వర్గాలకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. బంధువులతో సఖ్యత. ఆస్తుల వ్యవహారాలలో మరింత అనుకూలంగా ఉంటాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విష్ణుమూర్తి దర్శనం శ్రేయోదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నది సిద్ధిస్తుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. శ్రద్ధతో పనిచేయండి. మనోబలం రక్షిస్తుంది. దగ్గర వారికి సహాయం చేస్తారు. ఒక విషయంలో లాభపడతారు. వాహన లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్తను వింటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేసి కీర్తి పొందుతారు. కొన్ని ఆటంకాలు ఉన్నాయి. చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. ఇంట్లో జీవిత భాగస్వామి లేదా పిల్లలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడం వల్ల ఆందోళన చెందుతారు. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు లేదా డ్రైవింగ్ విషయంలో కంగారు పడకండి. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. ఏలినాటి శని కారణంగా మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. అవసరమైనప్పుడు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వాహన ప్రయోజనాలతో జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి ద్వారా ఈరోజు ఊహించని రీతిలో ధన ప్రాప్తి కలుగుతుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ, పలుకుబడి పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఫలిస్తుంది. అనేక లాభాలు ఉన్నాయి. విజయం లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. అర్థలాభం, గౌరవం లభిస్తాయి. శత్రువులపై విజయం ఉంటుంది. సమయానుకూలంగా మాట్లాడి ప్రశంసలు పొందుతారు. జ్ఞానం వృద్ధి చెందుతుంది. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యతిరేకులను కూడా ఆకర్షిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అన్ని విషయాల్లోనూ స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. తలచిన పనులు పూర్తవుతాయి. అతి ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్ధంగా కొన్ని అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. బంధువులతో తగాదాలు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీరు విజయం సాధించడం వల్ల ఆనందంగా ఉంటుంది. మీరు గొప్ప వ్యక్తిని కలవడం వల్ల సంతోషకరంగా ఉంటుంది. చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉండడం వల్ల మీరు సంతృప్తి చెందుతారు. భూములు, వాహనాలు కొంటారు. శివారాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. పూర్వపుణ్యం కాపాడుతుంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఒక నియమం ప్రకారం పనిచేసి లాభపడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. సహాయ సహకారాలు అందుతాయి. అధికార యోగం, ఐశ్వర్య ప్రాప్తి ఉన్నాయి. కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రతి విషయాన్ని లోతుగా చూడకండి. ఒక మేలు జరుగుతుంది. ఈశ్వర దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని అందుకుంటారు. తలచిన కార్యాలు పూర్తవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణ బాధలు తొలగుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సంతానం వైపు నుంచి శుభకరమైన వార్తలు పొందడం ద్వారా ఆనందకరంగా ఉంటుంది. కెరియర్ ప్రారంభంలో యువకులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. మీ ఖ్యాతి పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.